హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మద్రాస్ క్రియేటివ్ వరల్డ్. హ్యాపీ సంక్రాంతి అండి. ఈరోజు నేను మీకు సంక్రాంతి రోజు మేము ఏమేమి స్పెషల్స్ చేసాము, స్పెషల్ థాలీ, అది వెజిటేబుల్ థాలీ ఎలా చేశాను అనేది మీకు ఈరోజు చేసి చూపిస్తానండి. ఆల్రెడీ ఒక వెజ్ థాలీ చూశారు కదండి భోగి రోజుది. కాకపోతే నేను అన్ని వీడియోస్ని పోస్ట్ చేయలేకపోయాను. ఈరోజు మాత్రం రెసిపీస్ అన్నీ నేను వీడియోస్ చూపిస్తున్నానండి. సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ మనం ఫస్ట్ రెసిపీ వచ్చేసి హాట్ పొంగల్ ఎలా చేయాలో చూద్దామండి. నేను దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి నేను ముందుగా చెప్తాను. నేను ఇక్కడ ఆవు నెయ్యిని యూజ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆవు నెయ్యిని తీసుకున్నానండి. ఇంకా మిగిలిన పోపు ఐటమ్స్ అంటే మీకు తెలుసు కదండి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్నది, అల్లం ముక్కలు సన్నగా తరిగి పెట్టుకుంది, మిరియాలు సన్నగా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకున్నానండి. జీలకర్ర మాత్రం 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, దాంతో టేస్ట్ బాగా వస్తుంది. ముందుగా పెసరపప్పును తీసుకొని కాస్త డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నానండి. నేను ఇక్కడ 1 గ్లాస్ పెసరపప్పుకి 2 గ్లాసెస్ రైస్ తీసుకొని వాటిని రైస్ని మాత్రం వేయించనక్కర్లేదండి, ఓన్లీ పెసరపప్పును వేయించుకొని అలా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని కుక్కర్ కాస్త హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి కాస్త వేడైన తర్వాత నేను పోపు ఐటమ్స్ అన్నీ చెప్పాను కదండి, ఆవాలు, జీలకర్ర. ఈ పొంగల్కి మెయిన్ ఫ్లేవర్ వచ్చేది జీలకర్ర అండ్ మిరియాలతోనండి. అల్లం ముక్కలు అవి ఎంత బాగా వేసుకుంటే మీ టేస్ట్ని బట్టి ఇంకొంచెం కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఈ ఐటమ్స్ మొత్తం నెయ్యి బాగా వేడింది కాబట్టి ఐటమ్స్ మొత్తం ఒకటేసారి కూడా వేసుకోవచ్చు మనం. అన్నీ వేసుకొని పసుపు కూడా అండి, అన్నీ వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఐటమ్స్ బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనకు వాటర్ క్వాంటిటీ తెలుసు కదండి, 1:2. మనకు రైస్ పప్పు కలిపితే 3 గ్లాసెస్ ఉన్నాయండి. సో 3కి 6 గ్లాసెస్ మనం వాటర్ని యాడ్ చేసుకొని, ఇక్కడ ఏమి పొంగు రావాల్సిన అవసరం లేదండి. సాల్ట్ని యాడ్ చేసుకొని డైరెక్ట్ మనం వేయించి పెట్టుకున్న పప్పు అలాగే బియ్యం కూడా ఒకటేసారి యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలండి. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. నేను సిమ్లో 2 విజిల్స్ పెట్టానండి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ పెట్టుకోవడమేనండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత నేను విజిల్ అవుట్ చేస్తున్నానండి. ఇలా ప్రెషర్ కంప్లీట్గా పోయిన తర్వాత నేను బౌల్లోకి తీసుకుంటున్నాను. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. ఫెస్టివల్ రోజు కానీ నేను మధ్యలో ఎప్పుడైనా ఫ్రైడే రోజు కంపల్సరీ మా ఇంట్లో పొంగల్ ఉంటుందండి. నేను ఇదే దేవుడికి నైవేద్యంగా పెట్టి మేము అదే బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటాము. ఇప్పుడు మనకు ఎంతో టేస్టీ అయిన పొంగల్ రెడీ అయిపోయిందండి. కాస్త కొత్తిమీర దించేటప్పుడు వేసుకొని కలుపుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి. చాలా చక్కగా ఉంటుంది. ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన పొంగల్ రెడీ అయిపోయిందండి, హాట్ పొంగలి. భోగి రోజేమో నువ్వుల పొంగల్ చేశాను కదండి, ఈ రోజేమో ఈ హాట్ పొంగల్ చేశానండి. నేను దేవుడికి నైవేద్యంగా పెట్టి పూజ అయిన తర్వాత దేవుడికి నైవేద్యంగా పెట్టి మేము ఇదే బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నామండి. మనం ముందుగా ఈ ప్రసాదాన్ని దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు మన లంచ్ మెనూలో ఫస్ట్ రెసిపీ వచ్చేసి గుమ్మడికాయ కర్రీ అండి. దీనికి మనకు కావాల్సిన పదార్థాలు చూసారు కదా. డైరెక్ట్ నేను తాలింపులో వేసే ఐటమ్స్ చెప్తున్నాను. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, కొద్దిగా శనగపప్పు కూడా వేసానండి. కాస్త ఫ్రై అయిన తర్వాత కలుపుకొని పసుపు కూడా నేను ఇక్కడే యాడ్ చేశాను. అన్నీ కలిసిన తర్వాత కాస్త కరివేపాకు కాస్త ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ ఫ్రై అయిపోయాయండి. నేను వెంటనే ఇందులో కాస్త ధనియా పొడి, సాల్ట్, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేశాను. నేను
ఏ రెసిపీస్ అయినా తాలింపులోనే అన్ని ఐటమ్స్ వేస్తానండి. తర్వాత మనం దించేటప్పుడు ఏమీ అక్కరుండదు. జస్ట్ కొత్తిమీర వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు అదంతా మిక్స్ చేసిన తర్వాత గుమ్మడికాయని యాడ్ చేసుకొని బాగా కలిపి ఒక 1 మినిట్ 2 మినిట్స్ పాటు మూత పెట్టి ఉంచాలండి. సిమ్లోనే ఉంచాలి. ఈ కర్రీలో మెయిన్ ఫ్లేవర్ వచ్చేసి అండ్ టేస్ట్ యాడ్ అయ్యేది బెల్లం యాడ్ చేసుకోవడం వల్లనండి. నేను ఇక్కడ బెల్లం వేస్తున్నాను. తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ నేను ఇక్కడ లిడ్ పెట్టేసి ఉంచానండి. ఇంకా అంతే, మనకు తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఇది తొందరగా ఉడుకుతుందండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. ఇలా కొత్తిమీర వేసిన తర్వాత చూడండి కాస్త దగ్గరకు వస్తుంది బెల్లంతో పాటు. ఇలా ఒక 2 మినిట్స్ నేను ఇక్కడ చూశాను, కాస్త ఉడకాలి, అందుకని నేను మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 1 మినిట్ ఉంచానండి. అంతే, ఎంతో టేస్టీ పండుగ రోజు స్పెషల్గా చేసుకునే గుమ్మడికాయ కర్రీ రెడీ అయిపోతుందండి. ఇంకా కొంచెం గట్టిగా ఉంది సైడ్కి. నేను అలా చాలాసేపు కలిపానండి. ఒక 1 మినిట్ తర్వాత నేను మూత తీసి చూస్తే ఇలా దగ్గరకు వచ్చిందండి. బెల్లం చాలా కరిగిపోయి సాఫ్ట్గా వచ్చింది. అంతే, ఎంతో టేస్టీ అండ్ యమ్మీ గుమ్మడికాయ కర్రీ రెడీ అయిపోయిందండి. మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. కర్రీ ఈరోజు సంక్రాంతికి కంపల్సరీ చేస్తారండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పక మీరు ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సాంబార్ అండి. సాంబార్కి కావలసిన పదార్థాలు రెసిపీ చూద్దాం. నేను సాంబార్లో మునక్కాయలు, గుమ్మడికాయ, సొరకాయ, టమాటో, వంకాయ, క్యాప్సికమ్, క్యారెట్ అన్నీ తీసుకుంటున్నానండి. సో మీరు ఒకసారి ఈసారి వేసినప్పుడు క్యాప్సికమ్తో ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది సాంబార్లోకి. ఇక్కడ నేను కందిపప్పుని కాస్త వెల్లుల్లి, జీలకర్ర వేసి ఉడికించుకున్నానండి. తర్వాత ఉడికిన తర్వాత సాల్ట్ వేసి కలిపి ముద్దపప్పు కోసం కొంచెం పక్కన తీసి పెట్టుకుంటున్నానండి. నెక్స్ట్ ఇదంతా నేను సాంబార్లోకి యాడ్ చేస్తాను. నేను ఇక్కడ సాంబార్కి కడాయి పెట్టుకున్నానండి. కడాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఆవాలు, జీలకర్ర, పసుపు, మినపప్పు, మెంతులు, జీలకర్ర, పసుపు యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపిన తర్వాత కరివేపాకుని యాడ్ చేయాలండి. కరివేపాకు కాస్త ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి, ఆనియన్స్ని యాడ్ చేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనము మిగిలిన వెజిటేబుల్స్ అన్నింటినీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి. అవి ఒక 1-2 మినిట్స్ అలా ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ నేను సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. కూరగాయ ముక్కలకి సరిపడంత సాల్ట్ని మాత్రమే యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. రెసిపీస్ అన్నీ కూడా చాలా తక్కువ ఆయిల్తోనే చేస్తానండి. ఒకవేళ మీకు ఇక్కడ కావాలంటే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సాంబార్లో పైకి తేలేటట్టుగా కనిపించాలని కొందరు ఎక్కువ వేస్తారు. మీకు అలా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను చాలా తక్కువనే యాడ్ చేస్తాను, టేస్టీగానే ఉంటాయి అన్నీ. నేను ఇక్కడ గట్టిగా ఉన్నవి ముందు యాడ్ చేశానండి కూరగాయలు. సొరకాయ, మునక్కాయ, క్యారెట్ ఇవన్నీ కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కదండి. మిగిలిన బెండకాయ, గుమ్మడికాయ, టమాటో అలాంటి వంకాయ మాత్రం నేను పక్కన పెట్టాను, ఎందుకంటే అవి సాఫ్ట్గా ఉడికిపోతాయి కదా. మనం ముందు ఇవి ఫ్రై చేసుకుందాం. తర్వాత బాగా కలిపిన తర్వాత నేను మూత పెట్టి ఉంచాను. ఒక 5 మినిట్స్ అవి ఉడకాలండి. ఉడికిన తర్వాత మనం మిగిలిన ఐటమ్స్ని యాడ్ చేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత ముక్కలు ఇలా ఉడకాయండి. అప్పుడు నేను ఇక్కడ సాంబార్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్,
ధనియా పొడి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి, అలాగే నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ బెల్లం కూడా యాడ్ చేశానండి. మేము బెల్లం యూస్ చేస్తాం తప్పకుండా. మీకు నచ్చితే మీరు యూస్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని వెంటనే నేను చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేస్తున్నానండి. అలాగే మనం తీసుకున్న పులుపుకి సరిపోయేంతగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడే వాటర్ని యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని అది కాస్త పొంగొచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇలా పొంగొచ్చిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న ముద్దపప్పుని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. అలాగే తర్వాత కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూసుకోండి ఎంత సరిపోతుంది అనేది. పులుపు వాటర్ అనేది మీకు టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. అలాగే కలిపిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. పెద్దగా కట్ చేసి వేసాను. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలా మసిలేటప్పుడు మనం కనుక కొత్తిమీరని యాడ్ చేస్తే మసాలా ఫ్లేవర్స్ అన్నీ పట్టి చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్. ఒక్క పొంగు వచ్చిన తర్వాత మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొచ్చండి. ఎంతో టేస్టీ అయిన చిక్కని సాంబార్ రెడీ అయిపోయిందండి. అన్ని ముక్కలతో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో సాంబార్ పొడిని కూడా మీకు చేసి చూపిస్తాను. ఇది మద్రాస్ స్టైల్ సాంబార్ పొడి అండి. చాలా ఫ్లేవర్గా ఉంటుంది, చాలా టేస్ట్ యాడ్ అవుతుంది మనం చేసినప్పుడు. నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సాంబార్కి ఫ్లేవర్ యాడ్ అయ్యేది మనము సెలెక్ట్ చేసుకునే కూరగాయలు అండ్ సాంబార్ పొడి వల్ల అండి. అది ఎక్కువగా మరుగుతూ ఉంటే ఆ టేస్ట్ చాలా బాగా వస్తుంది. మీరు తప్పక ట్రై చేయండి. ఇప్పుడు మన రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై. సన్నగా బెండకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని కాస్త హీట్ అయిన తర్వాత పసుపు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, వెంటనే పచ్చిమిర్చి వేసి ఒక్కసారి కలిపానండి. పచ్చిమిర్చి కొంచెం సాఫ్ట్గా అయిందంటే వెంటనే మనము ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొన్ని కూరలకి సాల్ట్ పోపులో వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. తర్వాత వేయనక్కర్లేదు. ఇలా పోపులో వేసి చూడండి మీరు, చాలా చాలా బాగుంటుంది. అలాగే నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత బెండకాయ ముక్కల్ని యాడ్ చేశానండి. బెండకాయ ముక్కలు వేసినప్పుడు ఫస్ట్ ఒకసారి బాగా కలుపుకొని ఇక్కడే కొత్తిమీరని కూడా కొద్దిగా యాడ్ చేశాను. నేను ఎప్పుడైనా తాలింపులోనే కొంచెం కొత్తిమీర వేస్తాను, ఫ్లేవర్ బాగుంటుంది. దించేటప్పుడు మళ్ళీ కొంచెం వేస్తాను. కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ మాత్రమే మూత పెట్టి ఉంచాలండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు నేను మూత తీసి పెట్టేసి ఫ్రై చేస్తూ ఉన్నాను. తర్వాత దగ్గరికి ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు నేను కారం ఒకటే యాడ్ చేస్తాను. మనం ఆల్రెడీ అన్నీ వేసాం కాబట్టి ఏమీ అక్కర్లేదు కదా. జస్ట్ కొంచెం కారం యాడ్ చేసుకున్నానండి. అంతే, ఎంతో సింపుల్గా బెండకాయ ఫ్రై మనకు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో యమ్మీ టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పులిహోర అండి. చాలా సింపుల్గా చూపిస్తాను నేను మీకు. నేను డైరెక్ట్ కడాయి పెట్టుకున్నాను. కడాయిలో మనం తాలింపు ఐటమ్స్ ఉంటాయి కదండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, పసుపు, ఇంగువ, తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని కాస్త ఆవాలు, జీలకర్ర అన్నీ కాస్త బ్రౌన్ కలర్గా ఫ్రై అవుతాయండి. అప్పుడు నేను సాల్ట్ యాడ్ చేశాను. ఇందులో ధనియా పొడి వేసానండి. మీరు ఈసారి ఎప్పుడైనా పులిహోర ట్రై చేసినప్పుడు ఇలా చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్స్ తప్పకుండా తెలియచేయండి. ధనియా పొడి యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది.
పోపు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత నేను వెంటనే ఇందులోనే చింతపండు రసం పోసానండి. చాలా సింపుల్గా ఇలా ఇంత క్విక్గా అసలు ఎవరు చేసి ఉండరు. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నేను డైరెక్ట్ తాలింపులోనే చింతపండు రసం వేసేసి రైస్ వేసేస్తానండి. పల్లీలేమో లాస్ట్లో యాడ్ చేస్తాను. అది ఫ్రై చేసి పెట్టుకుంటాను ముందే. నేను రైస్ కలిపిన తర్వాత యాడ్ చేస్తాను. ఇందులో పోపులో వేస్తే పుల్ల పుల్లగా అనిపిస్తుంది, కొంచెం ఇష్టపడరు తినడానికి అని చెప్పేసి నేను లాస్ట్లో వేసాను. ఒకవేళ మీకు నచ్చితే తాలింపులోనే పల్లీలు యాడ్ చేసుకోండి మీరు. నేను ఇప్పుడు ఇక్కడ రైస్ వేసి కలుపుకోవాలి. ఎంతో సింపుల్గా ఈజీగా మా 4 మెంబర్స్కి ఇంత క్వాంటిటీ సరిపోతుంది. నేను ఇంతే చేశాను. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అండ్ సింపుల్ పులిహోర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, పల్లీలు లాస్ట్లో యాడ్ చేసుకుంటాను. మధ్య మధ్యలో తగులుతుంటే కరకరలాడుతూ చాలా బాగుంటుంది. అంతేనండి, మనం ఎంతో సింపుల్గా ఇప్పుడు వెజ్ థాలీని రెడీ చేసుకున్నాము. 2 కర్రీస్, సాంబారు, వైట్ రైస్, పులిహోరతో రెడీగా ఉందండి. ఇప్పుడు మనం వడ్డిద్దాము. నా చిన్న ఫ్రెండ్స్ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేస్తూ ఉండండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ కోసం. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.